నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప్పల్లో జరిగిన బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు. ఎప్పుడు జై మోడీ జై ఢిల్లీ అంటున్నాడు, కానీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్కు నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాగుంది, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీ పోతున్నాయి. మరి దీనికోసమైనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముక్కు వాటిని చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్ర చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంటి, ఆ కుట్రల స్వరూపం ఏంటి, ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎక్కడ నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. జనరల్ గా ప్రజలు ఎక్కడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు.